ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసారు? ఇన్ కేస్ చూడకపోతే మీరు వెళ్ళి డెఫినెట్గా మూవీ చూసేయండి. చాలా అంటే చాలా బాగా, చాలా రియలిస్టిక్ ఎమోషన్స్ మొత్తం చూపించినారు. ఉమెన్ అని కాదు, మెన్ అని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. రాహుల్ సార్, మీకు అసలు ఈ మూవీ తీయాలి అని చెప్పి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు, కానీ ఒక అమ్మాయి రియల్గా ఫేస్ చేసిన ఇంత రియలిస్టిక్గా అయితే ఎవరికి చెప్పలేకపోయేది. అలాంటిది మీరు అంత రియల్గా చూపించారు మూవీలో అయితే. ఇంకా నాకు ఈ మూవీలో ఫ్యూ థింగ్స్ రియల్గా చెప్పాలి అనిపించింది. ఫస్ట్ థింగ్, ఒక రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఎవరు ఎలా ట్రీట్ చేస్తారు అని చెప్పి. సెకండ్, ఒక జనరేషన్ గురించి అసలు ఒక డైలాగ్ కూడా లేకుండా ఒక జనరేషన్ మొత్తం రిప్రజెంట్ చేసినారు. నెక్స్ట్, అమ్మాయిలంతా అయిపోయారా అని చెప్పి ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసేస్తారు కదా ప్రతి ఒక్కరు, ఏదైనా బ్రేకప్ అయినా ఏమైనా. అది చాలా బాగా చూపించారనిపించింది. అండ్ ఫైనలీ అందరూ అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారని చెప్పి, బాయ్స్ గ్యాంగ్లోనే ఒక మంచి అబ్బాయిని అండ్ మంచి అబ్బాయిలు కూడా ఉంటారని చెప్పి ఒక హోప్ ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తే అసలు ఇలాంటి ఇష్యూస్ అంతా ఫేస్ చేసేదానికి ఒక ధైర్యం ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇంకా రష్మిక గారు అయితే భూమాదేవి క్యారెక్టర్లో జీవించేశారు అంతే. ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో కంపల్సరీ దుర్గా లాంటి ఫ్రెండ్ అయితే ఉండాల్సిందే. ఇంకా మూవీ చూసిన ప్రతి ఒక్కరికి విక్రమ్ మీద అయితే చాలా కోపం వచ్చి ఉంటుంది. ఆ కోపంలోనే అర్థమైపోతుంది దీక్షిత్ ఆ పాత్రకి ఎంత న్యాయం చేసినాడు. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్.